హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అసలు మన రాజకీయాలు అనేవి ఎటు వెళ్తున్నాయి ఏంటి అనేది అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే మనం రీసెంట్గా ఒక విషయం తీసుకున్నట్లయితే మొన్న సంక్రాంతి సంబరాల్లో మన కొడాలి నాని గారు ఉన్నారు కదా, ఆయన ఒక టీవీ యాంకర్, తన పేరు హసీనా. షీఈ్ అ వెరీ సీనియర్ రిపోర్టర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కూడా. తను ఏదో తన కొడాలి నాన్నగారు బండి మీద ఎక్కి వెళ్ళిందని చెప్పి వాళ్ళిద్దరికీ ఉన్నవి లేనివి అనేవి అన్నీ అంటగట్టేసి వెరీ చీప్లీ, చాలా అంటే చాలా అసభ్యకరంగా ట్రోల్స్ అనేవి చేస్తున్నారు. ఆ ట్రోల్స్ అనేవి అన్నీ ఎవరు చేస్తున్నారు అంటే మనం చూసినట్లయితే TV9 వైసీపీ నాయకుల అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధం అంటే ఇప్పుడు ఒక బైక్ మీద వెళ్ళినంత మాత్రాన యు ఆర్ నాట్ హ్యావింగ్ అఫైర్ విత్ దెమ్ అని కాదు కదా. మీరు మీ ఇంట్లో మీ సిస్టర్స్ మీ వాళ్ళు ఎవరితో అయినా ఇప్పుడు బండి మీద వెళ్ళినంత మాత్రాన మీకు వాళ్ళకి అఫైర్ ఉన్నట్టు మీరు ఎలా డిసైడ్ చేసి మాట్లాడతారు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ టు దెమ్ లైక్ దట్ కదా. సో ఒక జర్నలిస్ట్ అన్న తర్వాత వాళ్ళకి 100 పనులు ఉంటాయి, వాళ్ళు 100 సైట్స్ నుంచి కవర్ చేసుకోవాలి. దాని మీదే వాళ్ళు వెళ్ళారు, ఆ వర్క్తోనే వాళ్ళు వెళ్ళారు. మీరు దానికి క్వశ్చన్ చేసి మీరు దానికి జడ్జ్ చేసి మీకు తన క్యారెక్టర్ని తనని జడ్జ్ చేసే రైట్ మీకు అసలు లేదు. ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి, అప్పుడు మీ విజన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. హసీనా టీవీ జర్నలిస్ట్ తను ఏమని ట్వీట్ చేశారో చూడండి. చెత్త ఫెలోస్, అది సంక్రాంతి సెలబ్రేషన్ విత్ కొడాలి నాని ప్రోగ్రాంలో పార్ట్ ఆఫ్ షూటింగ్ ప్రోగ్రామ్ మొత్తం వచ్చాక చూడండి, చూసి కామెంట్ చేయండి. తను ఏం చెప్పారంటే తను ఎంత బాధపడి ట్వీట్ చేశారో మీరైతే చూడండి. అది ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలో ఒక పార్ట్ అది, అంతేగాని మీరు తన గురించి అలా బ్యాడ్గా చేయడం అనేది మీకు అసలు సెన్స్ ఆఫ్ ఇది లేదనమాట. అసలు ఈ ట్రోల్స్ అన్నీ ఎవరు చేస్తున్నారంటే టీడీపీ కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు. అసలు మీకు ఏం టాపిక్ లేకపోయినప్పుడు మీరు ఒక టాపిక్ కోసం లేడీస్ని ట్రోల్ చేయడం అనేది మానేసేయండి, సరేనా? మీ ఓన్గా మీకు ఏదైనా చేయాలనిపిస్తే ప్రజలకి అది చేయండి, అంతేగాని లేడీస్ మీద మాత్రం దయచేసి ట్రోల్స్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.